वंदे मातरम मोहिनी सुहासिनी सुमातरम वंदे उत्कलमंगा विंध्य विमाव शुभनामे जाने जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय जय हे भारत माता के जय भारत माता के जय ముందుకు రండి చెప్పండి హ్యాపీ రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే తీసుకున్నారా తీసుకున్న వాళ్ళు ఎవరండి వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే 75 సంవత్సరాలు నిండి మనం 76లోకి అడుగు పెట్టాం. ఈరోజు అనేక లక్షల మంది మన స్వతంత్రం కోసం పోరాడి భారతదేశానికి స్వతంత్రం సంపాదించారు. మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, ప్రకాశం పంతులు గారు, ఇలాంటి వారు మహానుభావులు ఎంతో మంది మన స్వతంత్రం కోసం పోరాడారు. వారు ఇచ్చినటువంటి స్వతంత్ర ఫలాల్ని మనం అనుభవిస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి రోజు, గణతంత్ర దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశం గర్వించదగ్గ, ప్రపంచం గర్వించదగ్గ ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగం ఈరోజు అన్ని దేశాలు మెచ్చుకున్నటువంటి రాజ్యాంగం, అన్ని కులాల్ని అన్ని మతాల్ని గౌరవించేటువంటి సాంప్రదాయం, పేద ధనిక తేడా లేనటువంటి రాజ్యాంగం, అన్ని వర్గాలకి న్యాయం చేసేటువంటి గొప్ప రాజ్యాంగం ఈరోజు మనం అమలు చేసుకుంటా ఉన్నాము. మరి ఇప్పుడు 75 సంవత్సరాలు పూర్తయి 76వ సంవత్సరంలో మనం అడుగుపెట్టినటువంటి సందర్భంగా మరి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనం ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రాజ్యాంగ విలువల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని కాలరాసింది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాజ్యాంగ విలువల్ని మంట కలిపారు, అలాగే ప్రజాస్వామ్య విలువల్ని తొంగలో దొక్కారు. ఆ విధంగా ప్రజాస్వామ్యానికి అగౌరవం జరిగింది. అలాగే రాజ్యాంగ విలువల్ని అమలు చేయకుండా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు వైఎస్ఆర్ పాలన 5 సంవత్సరాల్లో. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలల్లోనే ఇప్పుడు వ్యవస్థలన్నీ కూడా గాడిలో పెట్టి ప్రజాస్వామ్య విలువల్ని మళ్ళీ వినోడింపు చేశారు. రాజ్యాంగ విలువల్ని ఈరోజు అమలు చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ రాజ్యాంగ విలువలు అమలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిలో మళ్ళీ ముందుకెళ్తా ఉన్నాం. పేదరికం లేని సమాజాన్ని ఈరోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది. మన పెద్దలు ఆశించిన విధంగా మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో 2047 కల్లా మన స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించుకోవాలి. ప్రతి కుటుంబం ఆర్థిక ప్రదేశ్ సాధించాలి. మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగ్రామాన్ని ఉండాలని చెప్పేసి ప్రతి కుటుంబంలో పారిశ్రామికవేత్త ఎదిగే విధంగా మనందరం కూడా ముందుకు నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.